VCD నంబర్ 618 హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి. 17 జూలై 1967 ప్రాతః క్లాస్ నడిచింది. మొదటి పేజీలోని వ్రాయబడింది, మేల్కొండి ప్రియతమల్లారా మేల్కొండి. మధురాతి మధురమైన పిల్లలు ఈ గీతాన్ని విన్నారు. మరియు అన్ని సెంటర్స్లోని ఈ గీతాలున్నాయి. ఒకవేళ లేకున్నట్లయితే తెలియదు. అటువంటి 2-4 గీతాలు ఏవైతే ఉన్నాయో అవి అందరి దగ్గర ఉండాలి. లేకుంటే టేపుల్లోని నింపాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గీతాలు కలియుగి మనుషుల ద్వారా తయారు చేయబడినవి. కానీ డ్రామా ప్లాన్ అనుసారంగా తండ్రి ద్వారా టచ్ చేయబడ్డాయి. మళ్ళీ అవి పిల్లలకి పనికొస్తున్నాయి. అటువంటి గీతాలు వినడం ద్వారా పిల్లలకి నష ఎక్కుతుంది. పిల్లలకైతే నష ఎక్కే ఉండాలి. ఏమనంటే మనం కొత్త రాజధానిని స్థాపన చేస్తున్నాం. మనం మన రాజధానిని రావణ్ నుండి తీసుకుంటున్నాం. ఎలా అయితే ఎవరైనా యుద్ధం చేసినట్లయితే ఆలోచన వస్తుంది ఏమనంటే వీరి యొక్క రాజ్యాధికారాన్ని మేము కాజేయాలి అని, అపహరణ చేసేయాలి అని. వీరి రాజాని మేము మా చేతుల్లోకి తీసేసుకోవాలి అని. ఇప్పుడు వారందరూ అయితే హద్దులోనే యుద్ధాన్ని చేస్తూ ఉంటారు. మరియు పిల్లలైన మీ యుద్ధం అయితే మాయతోని. దీని గురించి బ్రాహ్మణులైన మీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు. మీకు తెలుసు ఈ విశ్వం మీద మనం గుప్త రీతిలోని రాజ్యాన్ని స్థాపన చెయ్యాలి అని. అనగా తండ్రితో వారసత్వాన్ని తీసుకోవాలి. దీనిని నిజానికైతే యుద్ధం అని కూడా అనబడదు. డ్రామానుసారంగా మీరు సతో ప్రధానంగా ఏదైతే ఉండేవారో ఇప్పుడు తమో ప్రధానంగా తయారయ్యారో మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలి. మీరు మీకు మీ జన్మల గురించి తెలీదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు. ఇంకా ఎంతమంది అయితే ధర్మస్థాపకులు ఉన్నారో వారికి ఈ నాలెడ్జ్ అనేది లభించనున్నది కాదు. తండ్రి పిల్లలైన మీకే కూర్చొని అర్థం చేయిస్తారు.
जब उन धर्म पिताओं को ही ये नॉलेज मिलने की नहीं है तो उनके फॉलोअर्स को कैसे मिलेगी? ఎప్పుడైతే ఆ ధర్మపితలకే ఈ నాలెడ్జ్ అనేది లభించనున్నది కాదో మరి అప్పుడు వారి యొక్క ఫాలోవర్స్కి ఎలా లభిస్తుంది? बताया भी जाता है धर्म ही ताकत है। చెప్పటం కూడా జరుగుతుంది ఏమనంటే ధర్మమే శక్తి అయ్యింది. रिलीजन इज माइट कहा जाता है। రిలీజన్ ఈజ్ ద మైట్ అని అనబడుతుంది. भारतवासियों को यही पता नहीं है कि हमारा धर्म क्या है। భారతవాసీయులకి ఇదే తెలీదు మన ధర్మం ఏంటనేది. तुमको बाप द्वारा पता पड़ा మీకు తండ్రి ద్వారా తెలిసింది कि हमारा आदि सनातन देवी देवता धर्म है। ఏమనంటే మనది ఆది సనాతన దేవి దేవతా ధర్మం అని. बाप आकर फिर तुमको उसी घर में ले जाते। తండ్రి వచ్చి మళ్ళీ మనల్ని అదే ఇంట్లోకి తీసుకొని వెళ్తారు. जानती हो हमारा धर्म सुख మీకు తెలుసు మన ధర్మం సుఖాన్ని बहुत देने वाला है। చాలా ఇచ్చేటటువంటిది అయ్యింది. तुमको कोई से भी लड़ाई आज नहीं करनी है। మీకు ఎవ్వరితోని యుద్ధాన్నది చేయకూడదు. तुमको तो अपने इन स्वधर्म में टिकना है और बाप को याद करना है। మీకైతే మీ స్వధర్మంలోనే స్థిరం అవ్వాలి మరియు తండ్రిని इस बात में भी समय लगता है। స్మృతి చెయ్యాలి. దీనిలోనే సమయం పడుతుంది. ऐसे नहीं कि सिर्फ कहने से स्थित हो जाते हैं। అలా ఏమీ కాదు అనడం ద్వారానే స్థిరమైపోతారు అని. स्वधर्म में स्थित होने के लिए స్వధర్మంలోని స్థితులవ్వడం కోసం पुरुषार्थ करना पड़ता है। పురుషార్థమని చేయాల్సి ఉంటుంది. तो अंदर में ये याद रखनी है कि हम आत्मा है शांत स्वरूप। అయితే లోపల దీనిని గుర్తుపెట్టుకోవాలి, ఆత్మలైన మనం శాంతి స్వరూపమయ్యాం. अभी हम आत्मा तमो प्रधान पतित बनी हो। ఇప్పుడు మన ఆత్మ తమో ప్రధానం పతితమైపోయింది. पवित्र बनकर हमको फिर वापस घर जाना है। పవిత్రంగా అయ్యి తిరిగి మనకి ఇంటికి వెళ్ళిపోవాలి. बाप से वर्षा लेने के लिए अपन को आत्मा निश्चय कर बाप को याद करना है। తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం కోసం స్వయాన్ని ఆత్మ అనుకొని తండ్రిని స్మృతి చెయ్యాలి. तो तुमको नशा चढ़ेगा कि हम तो ईश्वर की संतान है। అప్పుడు మీకు నశ ఎక్కుతుంది ఏమనంటే మనం ఈశ్వరుని యొక్క సంతానం అయ్యాము అని. सबको तो ईश्वर की संतान नहीं कहेंगे। అందరినీ అయితే ఈశ్వరుని యొక్క సంతానం అని అనబడదు. प्रैक्टिकल में ईश्वर की संतान बनते हैं क्या? ప్రాక్టికల్గా ఈశ్వరుని యొక్క సంతానంగా అవుతారా ఏంటి? और तुम तो కానీ మీరైతే प्रैक्टिकल में ईश्वर की संतान बनते हो। ప్రాక్టికల్గా ఈశ్వరుని యొక్క సంతానంగా తయారవుతారు. ऐसे बाप को याद करने से ही विकल्प विनाश होते हैं। అటువంటి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. कितना सहज है। ఎంత సహజమైనది. याद से हम पवित्र बने फिर शांति धाम में चले जाए। యాద ద్వారా పవిత్రంగా అయ్యి మనం శాంతిధామానికి వెళ్ళిపోతాం. दुनिया तो इन शांति धाम सुख धाम की बातों को भी नहीं जानती। ప్రపంచానికైతే ఈ శాంతిధామం సుఖధామం యొక్క విషయాల గురించి తెలీదు. बिल्कुल इडियट हो गए। పూర్తిగా ఈడియట్గా అయిపోయారు. ये है ही आसुरी संप्रदाय। వీరు అవ్వడమే అయ్యారు ఆసురీ సంప్రదాయాలు.
ये बातें किसी शास्त्रों में भी नहीं है। మళ్ళీ ఈ విషయాలు ఏ శాస్త్రాలలోని కూడా ज्ञान లేవు. सागर बाप की है ही एक गीता। జ్ఞానసాగరుడు తండ్రిది ఒక్క గీతే అయ్యింది. और उस गीता में सिर्फ नाम बदल दिया है। మరియు ఆ గీతలోని మళ్ళీ పేరుని మార్చేశారు. सर्व का सदगति दाता, సర్వుల యొక్క సద్గతి దాత, ज्ञान का सागर है, उस परम पिता परमात्मा को कहा जाता है। జ్ఞానసాగరుడు ఆ పరంపిత పరమాత్మనే అనబడుతుంది. और कोई को भी ज्ञानवान कह नहीं सकते। ఇంకెవ్వరిని జ్ఞానవానులు అని అనలేము. जबकि वो ज्ञान देवे तब तुमको ज्ञानवान बनावे। ఎప్పుడైతే వారు జ్ఞానాన్ని ఇస్తారో అప్పుడు మీరు జ్ఞానవానులుగా అనబడతారు. अभी सबकी बुद्धि भक्ति वाली। ఇప్పుడు అందరి బుద్ధి భక్తి మార్గం వారిది. तुम भी भक्ति वाले थे। మీరు భక్తి వారిగా ఉండేవారు. अभी फिर ज्ञानवान नंबरवार पुरुषार्थ अनुसार बनते जा रहे हो। మళ్ళీ ఇప్పుడు జ్ఞానవానులుగా నెంబర్ వారుగా పురుషార్థానుసారంగా అవుతూ వెళ్తున్నారు. कोई में ज्ञान है, कोई में नहीं है। కొందరిలోని జ్ఞానం ఉంది, కొందరిలోని జ్ఞానం లేదు. तो क्या कहेंगे? అప్పుడు ఏమనబడతారు? अगर भक्ति भी छूटी और ज्ञान भी नहीं है, ఒకవేళ భక్తి కూడా పోయింది మరియు జ్ఞానం కూడా లేకపోయినట్లయితే, अगर ज्ञान हो ఒకవేళ జ్ఞానం ఉన్నట్లయితే तो ज्ञान योग दूसरों को सिखावे। అప్పుడు జ్ఞానయోగాన్ని ఇతరులకి నేర్పించాలి. नहीं है तो क्या करेंगे? లేకున్నట్లయితే ఏం చేస్తారు? उनको कहेंगे दोनों ही जहानों से गए। అప్పుడు వారిని అనబడతారు రెండు లోకాల నుండి వెళ్ళిపోయిన వారని. उस जहान में उच्च पद पाए नहीं सकेंगे। ఆ లోకంలో ఉన్నత పదవిని పొందలేరు. बाप सर्विस के लिए कितना उछाल मारते रहते हैं। తండ్రి సర్వీస్ కోసం ఎంత గెంతులు నేస్తూ ఉంటారు. बच्चों में तो अभी भी పిల్లలలోనైతే ఇప్పుడు కూడా वो ताकत नहीं आती है जो कि कोई को अच्छी रीति समझावे। ఆ శక్తి రాదు ఏమనంటే ఎవరికైనా మంచి రీతిలో అర్థం చేయించాలి అని. ऐसी ऐसी युक्तियां रचे। అటువంటి యుక్తులని రచించాలి. पर बच्चे मेहनत तो बहुत करते हैं। భలే పిల్లలు కష్టాన్నైతే చాలా చేస్తారు, परंतु रिजल्ट कम निकलता है। కానీ రిజల్ట్ తక్కువగా వెలువడుతుంది. गोपों में कुछ ताकत है, గోపులలోని కొద్దిగా శక్తి ఉంది, फीमेल्स में इतनी ताकत नहीं है जो समय निकाले। ఫీమేల్స్లోని ఆ శక్తి లేదు ఏదైతే సమయాన్ని తీయడం కోసం. राय निकाल के देवे, సలహాన్ని తీసి ఇవ్వడం కోసం. गोप तो फिर भी पढ़े लिखे पोजीशन वाले होते हैं। గోపులైతే అయినా కూడా చదువుకున్నవారు వ్రాసినవారు అవుతారు. గోపులైతే అయినా కూడా చదువుకున్నవారు పొజిషన్ కలిగిన వారు అవుతారు. इसने प्रोग्राम बनाया है, అందువలనే ప్రోగ్రాం తయారు చేయబడింది. वो जोड़ा ही पढ़ा लिखा है, ఆ జంటే చదువుకున్నవారయ్యారు. तो डबल का फोर्स आ गया है। అప్పుడు డబల్ ఫోర్స్ వచ్చేసింది. ऐसे ऐसे डबल फोर्स वाले युगल है, అటువంటి डबल फोर्स ఉండేటటువంటి యుగల్స్ జంట
कोई भी अपने इस ब्राह्मण कुल में दूसरे नहीं है। ఇంకెవ్వరూ కూడా ఈ బ్రాహ్మణ కులంలోని రెండో వారు లేరు. ब्राह्मण मुख्य बर है, బ్రాహ్మణులు గుప్పెడు మంది, परंतु उनमें भी ऐसा युगल एक ही है కానీ వారిలోని కూడా అటువంటి జంట ఒక్కరే ఉన్నారు. जो कि गोपों को उठाया है। ఏదైతే గోపులని లేవదీస్తున్నారు. उनको ख्याल आ रहता है कि వారికి ఆలోచన వచ్చేస్తుంది संगठन हो ఏమనంటే సంఘటన అనేది అవ్వాలి, जिसमें युक्तियां निकाले कि सर्विस वृद्धि को कैसे पावे। దానిలోని యుక్తులని తీయాలి, సర్వీస్ ఏ విధంగా ఉన్నతంగా అవుతుందో. माता मार रहे हैं, తలని బద్దలు కొట్టుకుంటున్నారు. फीमेल्स में तो इतनी दम नहीं। ఫీమేల్స్లోనైతే అంత శక్తి లేదు. नाम भी वर शक्ति सेना है, परंतु पढ़ी लिखी हुई नहीं है। పేరే శక్తిశేన అయ్యింది, కానీ చదువుకున్నవారు కాదు. अगर थोड़ी भी पढ़ी लिखी है ఒకవేళ కొంచెమైనా చదువుకున్నవారైనట్లయితే तो झट उनमें देवभान आ जाता है। అప్పుడు వెంటనే వారిలోని దేహభానం అనేది వచ్చేస్తుంది. बाबा ने ये भी समझाया है कि क्रिमिनल लाई बहुत नुकसान करती है। బాబా ఇది కూడా అర్థం చేయించారు, ఏమనంటే క్రిమినల్ ఐ చాలా నష్టాన్ని చేస్తుంది. ये बीमारी बहुत फैलती जाती है, ఈ రోగం అనేది చాలా వ్యాపిస్తూ వెళ్తుంది. इसलिए उछलते नहीं है। అందువలనే గంతులు వెయ్యరు. इसलिए बाबा पूछते भी है అందువలనే బాబా అడుగుతారు కూడా, कि युगल सब ठीक चल रहे हैं, జంటలందరూ మంచిగా నడుస్తున్నారా, జోడీలందరూ మంచిగా 17 నడుస్తున్నారా. जुलाई 67 की वाणी का दूसरा पेज। 17/7/1967 రెండవ పేజీ. उस तरफ तो देखो कितनी बड़ी बड़ी सेनाएं, అటువైపు అయితే చూడండి ఎంత పెద్ద పెద్ద సేనలు అయ్యాయో. स्त्रियों के भी झुंड हैं, స్త్రీలది కూడా గుంపు ఉంది, पढ़ी लिखी हुई भी है। చదువుకున్న వారు కూడా ఉన్నారు. उनको गवर्नमेंट से मदद भी बहुत मिलती है। వారికి గవర్నమెంట్ నుండి సహాయం కూడా చాలా లభిస్తుంది. और तुम तो गुप्त हो, మరియు మీరైతే గుప్తమయ్యారు. कोई भी नहीं जानते कि ये ఎవ్వరికీ కూడా తెలియదు ఏమనంటే ब्रह्मा कुमारी क्या करती है। ఈ బ్రహ్మకుమారీస్ ఏం చేస్తున్నారో. तो तुम्हारे में भी नंबर 1 మరియు మీలోని కూడా నెంబర్ వారుగా ఉన్నారు. गृहस्थ व्यवहार का बोझा सिर पर रहने से झुके हुए रहते हैं। గరగృహస్థం యొక్క బరువు తల మీద ఉన్న కారణంగా వంగి ఉంటారు. ब्रह्मा कुमार कुमारियां तो कहलाते हो, బ్రహ్మ కుమార్ కుమారీలైతే అనబడతారు. सिर्फ कहने मात्र कहलाते हो, परंतु वो क्रिमिनल लाइफ ठंडी नहीं होती है। కేవలం అనిపించుకోవటానికైతే అనిపించుకుంటారు, కానీ ఆ క్రిమినల్ అయి అయితే వెళ్ళదు. दोनों पहिए एक जैसे चलते रहे वो बहुत मुश्किल है। రెండు చక్రాలు ఒక విధంగా నడవడం అయితే ఇది చాలా కష్టం. नहीं तो क्या होता है, లేకుంటే ఏమవుతుంది, एक पहिया चलता है, दूसरा पहिया जाम होता है, ఒక చక్రం నడుస్తుంది, ఒక చక్రం జామ్ అయిపోతుంది, गाड़ी जहाँ की तहाँ బండి ఎక్కడదక్కడే घूमती रहती है। తిరుగుతూ ఉంటుంది. अभी दिल्ली में संगठन करते हैं, ఇప్పుడు ఢిల్లీలో సంఘటనని చేస్తారు. बाबा भी समझाते रहते हैं, फिर सर्विस को उठाने के लिए बड़े बड़े म्यूजियम खोलो। బాబా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు, సర్వీస్ని ఎత్తడం కోసం పెద్ద పెద్ద సంఘటనల్ని చేస్తూ ఉండండి. म्यूजियम में स्थायी होते हैं, బాబా కూడా అర్థం చేయిస్తూ ఉంటారు,
సర్వీస్ని ఎత్తడం కోసం, పెంచడం కోసం పెద్ద పెద్ద మ్యూజియంలని తెరవండి. म्यूजियम स्थायी होते हैं, మ్యూజియం స్థిరంగా ఉంటుంది. प्रदर्शनी तो चलती फिरती होती है. ప్రదర్శనలు అయితే తిరుగుతూ ఉంటాయి. कोई धनवान भी है तो चलते नहीं है. కొంతమంది ధనవంతులైనప్పటికీ కూడా అంత ఉమంగం అనేది ఉండదు. म्यूजियम खोलने के लिए మ్యూజియంని తెరవడం కోసం धन के भूखे हैं. ధనం యొక్క ఆకలి ఉన్నవారయ్యారు. बच्चा नहीं होता है तो भी गोद में ले लेते हैं. పిల్లవాడు లేకపోయినా కూడా దత్తతని తీసేసుకుంటారు. उछल नहीं आती है कि बाबा हम बैठे हैं. ఉమంగం అనేది వస్తుంది. ఏమనంటే బాబా మేము ఇక్కడ కూర్చుని ఉన్నాం, मैं बड़ा मकान लेकर के देता हूँ. నేను పెద్ద ఇల్లుని తీసుకొని ఇస్తాను. बाबा की नजर दिल्ली पर है. బాబా దృష్టి ఢిల్లీ మీద ఉంది. क्योंकि दिल्ली है भारत का कैपिटल. ఎందుకంటే ఢిల్లీ అయ్యింది భారత్ యొక్క క్యాపిటల్. बड़ों बड़ों की बैठक को कैपिटल कहा जाता है. పెద్ద పెద్ద వారు కూర్చునేటటువంటి దానిని క్యాపిటల్ అని అంటారు. अगर कैपिटल को जीत लिया ఒకవేళ క్యాపిటల్ని గెలిచేసినట్లయితే तो सारी राजधानी जीत लेगी. అప్పుడు మొత్తం రాజధానిని అంతా గెలిచేస్తారు. कोई चढ़ाई करते हैं तो भी कैपिटल के ऊपर करते हैं. ఎవరైనా ఆక్రమణ చేసినా కూడా క్యాపిటల్ మీదే చేస్తారు. तो दिल्ली है हेड ऑफिस. అయితే ఢిల్లీ అయ్యింది హెడ్ ఆఫీస్. बाबा कहते हैं कि दिल्ली पर चढ़ाई करो. బాబా అంటారు ఢిల్లీ మీద ఆక్రమణ చెయ్యండి. बहुत अच्छा सा म्यूजियम बनाओ. చాలా మంచి మ్యూజియంని తయారు చేయండి. बाबा तो स्थान आगे देखने नहीं जाएंगे. బాబా అయితే స్థానాన్ని అది చూడడం కోసం వెళ్ళరు. तुम बच्चे ही इधर उधर आते जाते रहते हो. పిల్లలైన మీరే ఇక్కడికి అక్కడికి వెళ్తూ వస్తూ ఉంటారు. कोई अच्छे को समझाने के लिए अंदर घुसना चाहिए. ఎవరికైనా మంచివారికి అర్థం చేయించడం కోసం లోపలికి దూరాల్సి ఉంటుంది. गाया हुआ भी है कि पांडवों को कौरवों से 3 पैर पृथ्वी के नहीं मिलते थे. గాయనం చేయబడింది. పాండవులకి కౌరవుల నుండి 3 అడుగుల స్థానం కూడా లభించలేదని. ये कौरव अक्षर भी तो गीता का है ना. ఈ కౌరవులు ఈ అక్షరం కూడా ఈ పదం కూడా గీత నుండి అయ్యింది కదా. भगवान ने आकर के राजयोग सिखाया. భగవంతుడు వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. जो राजयोग सिखाया ఏదైతే రాజయోగాన్ని నేర్పించారో उस ज्ञान का नाम है गीता. ఆ జ్ఞానం యొక్క పేరయ్యింది గీత. परंतु गीता के भगवान का नाम झूठा रख दिया. కానీ గీత యొక్క భగవంతుని యొక్క పేరుని అసత్యంగా పెట్టేశారు. इसलिए बाबा बार बार कहते रहते हैं. అందువలనే బాబా మాటి మాటికి అంటూ ఉంటారు. मुख्य इसी पॉइंट को उठाना है. ముఖ్యంగా ఈ పాయింట్ని ఎత్తాలి. आगे बाबा कहते थे कि बनारस की विद्युत मंडली में घुसो. మొదట్లో బాబా చెప్పేవారు బనారస్ యొక్క విద్యుత్ మండలిలోకి దూరండని.
लेकिन वहाँ भी जीत पा नहीं सके। కానీ అక్కడ కూడా గెలవలేకపోయారు. बाबा युक्तियाँ तो बहुत बताते रहते हैं। బాబా యుక్తులనైతే कोशिश చాలా చెబుతూ ఉంటారు. మళ్ళీ మంచి రీతిలోని ప్రయత్నం करनी है। చెయ్యాలి. पहले पहले तो कैपिटल में अच्छा फर्स्ट क्लास सेंटर हो। మొదట క్యాపిటల్లో అయితే మంచి ఫస్ట్ క్లాస్ సెంటర్ అనేది ఉండాలి. जयपुर में मकान मिल गया జైపూర్లోని ఇల్లు లభించేసింది. तो उसको सजा लिया है। అప్పుడు దాన్ని అలంకరించేశారు. परंतु जयपुर तो किनारा है ना। కానీ జైపూర్ అయితే ఆకరువును ఉంది కదా, ఒడ్డున ఉంది కదా. कहेंगे राजस्थान का कैपिटल है। అంటారు రాజస్థాన్ యొక్క క్యాపిటల్ అయ్యిందని. परंतु होना चाहिए दिल्ली में। కానీ ఢిల్లీలోని ఉండాలి. भले दिल्ली के ब्राह्मण कुलभूषणों में इतने धनवान नहीं है। భలే ఢిల్లీ యొక్క కులభూషణ్లోని అంత ధనవంతులేమీ లేరు. परंतु और तरफ तो धनवान है ना। కానీ వేరే వైపు అయితే ధనవంతులు ఉన్నారు కదా. बाप बार बार समझाते रहते हैं తండ్రి మాటి మాటికి అర్థం చేయిస్తూ ఉంటారు. कि ऐसे ऐसे बच्चे भी बाबा के हाथ में हैं। ఏమనంటే అటువంటి పిల్లలు కూడా బాబా చేతుల్లోనే ఉన్నారు. नंबर 1 दिल्ली में ही युक्ति रचो। నెంబర్ 1 ఢిల్లీలోనే యుక్తిని రచించండి. इस बात की ఏ విషయంది? म्यूजियम बनाने के लिए మ్యూజియంని తయారు చేయడం కోసం. कौन सा म्यूजियम? ఏం మ్యూజియం? స్టూడెంట్ ఏదో అన్నారు చైతన్య మ్యూజియం అని. बच्चा बुद्धि होंगे పిల్లల బుద్ధి కలిగిన వారై ఉన్నట్లయితే तो जड़ चित्रों का म्यूजियम बना देंगे। అప్పుడు జడ చిత్రాల యొక్క మ్యూజియంని తయారు చేస్తారు. बालिक बुद्धि होंगे పెద్ద బుద్ధి కలిగిన వారై ఉన్నట్లయితే सगीर होंगे తెలివైన వారైనట్లయితే మెచ్యూర్డ్ బుద్ధి కలిగిన పిల్లలు అయినట్లయితే तो चैतन्य म्यूजियम बना देंगे। అప్పుడు చైతన్య మ్యూజియంని తెరుస్తారు. संगठन में भी मूल बात यही हो कि बड़ा सेंटर दिल्ली में कैसे खोले। సంఘటనలోని కూడా ముఖ్యమైన విషయం ఇదే అయి ఉండాలి. ఏమనంటే ఢిల్లీలో పెద్ద సెంటర్ అనేది ఎలా అవ్వాలని. वो लोग तो दिल्ली में बहुत भूख हड़ताल आदि करते हैं। వారైతే ఢిల్లీలోని చాలా చాలా నిరాహార దీక్షలవి చేస్తూ ఉంటారు. तुम तो ऐसा कुछ भी नहीं करते हो। మీరైతే అటువంటివి ఏమీ చెయ్యరు. लड़ना आदि कुछ भी नहीं करते हो। యుద్ధం ఇది ఏమీ చెయ్యరు. तुम तो सिर्फ सोए हुए को जगाते हो। మీరు కేవలం పడుకున్న వారిని మేల్కొల్పుతారు. तो दिल्ली वालों को ही मेहनत करनी है। అయితే ఢిల్లీ వారికి కూడా కష్టాన్ని చెయ్యాలి. कोई और प्लाट ले लो। ఏదైనా వేరే ప్లాట్ని తీసుకోండి. तुम जो जानते हो हम ब्रह्मांड के भी मालिक हैं। మీకు తెలుసు మేము బ్రహ్మాండానికి కూడా యజమానులమయ్యామని. तो फिर कल पहले की तरह सच के भी मालिक बनेंगे। మళ్ళీ కల్పం ముందు వలె సృష్టి యొక్క యజమానులుగా కూడా తయారవుతారు. ये तो पक्का है कि ఇదైతే పక్కా అయ్యింది. जरूर विश्व का मालिक बन
बनना है। ఏమనంటే తప్పకుండా విశ్వానికి యజమానులుగా అవ్వాల్సి ఉంటుంది. अभी तुमको 3 पैर पृथ्वी के भी कैपिटल में चाहिए। ఇప్పుడు మీకు 3 అడుగుల స్థలం కూడా క్యాపిటల్లోని కావాలి. जो कि वहाँ पर ज्ञान के बड़े बड़े गोले और तोपे छोड़ो। ఏదైతే అక్కడ జ్ఞానం యొక్క పెద్ద పెద్ద బాంబులని మరియు ఫిరంగీలని వదలండి. इतना नशा चाहिए। ఇంత నష ఉండాలి. परंतु ऐसी तो कोशिश ही नहीं करते। కానీ అలా ప్రయత్నాన్నే చెయ్యరు. नशा आता ही नहीं है। నష రానే రాదు. माया ऐसी है మాయ ఎటువంటిది అంటే जो एक तुम में ही प्यार में नहीं होते हैं। ఏదైతే మరొకరి ప్రేమలోనే ఉండరు. नून पानी बन करके रहते। ఉప్పు నీరుగా అయి ఉంటారు. भाई अच्छे पढ़े लिखे हैं, చాలా మంది చదువుకున్న వారు ఉన్నారు. और हैं भी धनवान, तो फिर उनमें दम नहीं है। అవ్వడానికి ధనవంతులయ్యారు కానీ వారిలోని శక్తి లేదు. झुके हुए వంచబడి ఉన్నారు. धन के मोह में, बच्चों के मोह में, ధనం యొక్క మోహంలోని, పిల్లల యొక్క మోహంలోని झुके हुए వంచబడి ఉన్నారు, थोड़े थोड़े వంగబడి ఉన్నారు. पुरुष हैं सो भी नौकरी आदि में फंसे रहते हैं। కొంతమంది పురుషులు ఉన్నారు, వారు ఉద్యోగం వాటిల్లోని ఇరుక్కోబడి ఉన్నారు. बड़ों का आवाज चाहिए ना। इस పెద్దవారి యొక్క ధ్వని కావాలి కదా. समय सारा भारत गरीब है। ఈ సమయంలో మొత్తం భారత్ అంతా బీదవారిదయ్యింది. सारा भारत गरीब है। మొత్తం భారత్ అంతా బీదదయ్యింది. भारत में टाटा डालमिया नहीं आते क्या? భారత్లోని టాటా డాబనియా రారా ఏంటి? मैंने इशारा दिया అనగా సంకేతాన్ని ఇచ్చారు. कि जो विदेशियों को फॉलो करने वाले हैं, ఎవరైతే విదేశీయులని ఫాలో చేసేటటువంటి వారు ఉన్నారో, विदेशी सभ्यता को तरजीह देते हैं, విదేశీ సభ్యతకి మాన్యతనిస్తారు, विदेशी धारणाओं को तरजीह देते हैं, విదేశీ ధారణలకి మాన్యతనిస్తారు, वो धनवान है। వారు ధనవంతులయ్యారు. और जो गरीब है మరియు ఎవరైతే బీదవారున్నారో उनके लिए गरीब निवाज बाप आया हुआ है। వారి కోసం పేదల పాలిటి పెన్నిది తండ్రి వచ్చి ఉన్నారు. तो भारतवासी सारे ही गरीब हैं। అయితే భారతవాసీయులందరూ బీదవారయ్యారు. गरीबों के सेवा करने के लिए बाप आते हैं। బీదవారి యొక్క సేవని చేయడం కోసం తండ్రి వస్తారు. दिल्ली में तो भले 1,00,000 का खर्चा होना चाहिए। ఢిల్లీలోనైతే భలే 1.5 లక్ష ఖర్చు అయినా కూడా बहुत अच्छा सेंटर होना चाहिए। చాలా మంచి సెంటర్ ఉండాలి. बच्चे बहुत ही गुप्त हैं। పిల్లలు చాలా గుప్తం. जो कहते हैं कि मैं देने के लिए तैयार हूँ,
అయితే ఎవరైతే అంటారో మేము ఇవ్వడం కోసం రెడీగా ఉన్నాము అని, फिर बाबा भी लेकर के क्या करेंगे? మళ్ళీ బాబా కూడా తీసుకొని ఏం చేస్తారు? इशारा देते रहते हैं। సంకేతాన్ని ఇస్తూ ఉంటారు. दिल्ली वाले समझते ये हैं कि बाबा ध्यान खिंचवाते हैं। ఢిల్లీ వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏమనంటే బాబా ధ్యానాన్ని లాగుతున్నారని. आपस में खीर खंड होकर के मिल करके పరస్పరం కలిసి ఖీర్ఖండగా అయ్యి अच्छे अच्छे वकीलों आदि को हाथ करो। మంచి మంచి వకీళ్ళు మొదలుగొన్న వారిని చేతిలోకి తీసుకోండి. वो जमीन नहीं तो दूसरी जमीन हाथ करो। ఆ భూమి కాకుంటే వేరే భూమిని చేతిలోకి తీసుకోండి. अपने पांडवों का किला तो बनावेंगे ना। తమ పాండవుల యొక్క కోటనైతే తయారు చేస్తారు కదా, दिल्ली में ही बनाना होगा। ఢిల్లీలోనే తయారు చేయవలసి ఉంటుంది. परंतु बच्चे इतना दूरंदेश बुद्धि नहीं रखते हैं। కానీ పిల్లలంతా దూరం దేశీ బుద్ధిని పెట్టరు. इसमें तो दिमाग बहुत अच्छा चाहिए। దీనిలోని బుద్ధి అయితే చాలా మంచిది కావాలి. उस बात में ఏ విషయంలోని? पांडवों का किला ऐसा बनाने में పాండవుల యొక్క కోట ఆ విధంగా తయారు చేయడంలోని दूरंदेशी दिमाग चाहिए। దూరపు బుద్ధి కావాలి. कि ऐसा पांडवों का किला बनावे जिसमें ఏమనంటే ఎటువంటి పాండవుల యొక్క కోటని తయారు చేయాలి అంటే దేనిలోనైతే एक भी विकारी आसुरी ఒక్కరూ వికారి ఆసురి प्रवेश न कर सके। ప్రవేశించకుండా ఉండాలి. तो बच्चे इतनी दूरंदेश बुद्धि नहीं रखते हैं। అయినా కూడా పిల్లలంతా దూరపు బుద్ధి కలిగిన వారై ఉండరు. बहुत हैं जो कुछ कर भी सकते हैं, చాలా మంది ఉన్నారు వారు ఏదైనా చేయగలరు కూడా, परंतु दिमाग ही ठंडा है। కానీ మైండే చల్లబడి ఉంది. वो लोग तो कहते हैं भारत हमारा देश है, వారైతే అంటారు భారత్ మా దేశం అని, हम ऐसे ऐसे करेंगे, మేము అలా అలా చేస్తాము. परंतु खुद में दम भी नहीं है। కానీ స్వయంలోని శక్తి కూడా లేదు. बिना मदद के उठ नहीं सकते। సహాయం లేకుండా లేవలేరు. तुमको तो बाप से बहुत मदद मिल रही है। మీకైతే తండ్రి నుండి చాలా సహాయం లభిస్తుంది. इतनी मदद ఎంత శక్తి అంటే जितनी बाप देते हैं और कोई को मिल नहीं सकती। ఎంతైతే తండ్రి ఇస్తారో అంత ఇంకెవ్వరికీ లభించలేదు. मेल ठीक है व नहीं है। जहाँ मेल नहीं होता है तो वहाँ हार हो जाती है। మిలనం అనేది సరిగ్గా ఉందో లేదో, ఎక్కడైతే మిలనం ఉండదో అక్కడ ఓటమి అయిపోతుంది. 17 जुलाई 1967 की वाणी का तीसरा पेज। 17 జూలై 1967ది 3వ పేజీ. तुम बच्चों को बाप పిల్లలైన మీకు తండ్రి विश्व की बादशाही देते हैं, విశ్వం యొక్క చక్రవర్తత్వాన్ని ఇస్తారు. तो हौसला कितना बुलंद चाहिए। అప్పుడు సాహసం ఎంత ఎక్కువగా ఉండాలి. निंदा करने में, चुगली करने में बहुत నిందని చేయడంలోని, వేరే వారి యొక్క చాడీలని చెప్పడంలోని लोगों की बुद्धि अटकी रहती है। చాలా మంది యొక్క బుద్ధి ఇరుక్కొని ఉంటుంది.
और बंधनों की आफत है माताओं के ऊपर। మరియు బంధనాల యొక్క ఆపద మాతల మీద ఉంది. मेल्स के ऊपर तो कोई बंधन नहीं होता है। మేల్స్ పైన అయితే ఏమి బంధనాలు ఉండవు. कलयुग में माताओं को ही अबला कहा जाता है। కలియుగంలోని మాతలనే అబల అని అంటారు. पुरुष तो बलवान होते हैं। పురుషులైతే బలవంతులుగా ఉంటారు. धन से भी बलवान होते हैं ధనంతోని బలవంతులుగా ఉంటారు. और तन से भी మరియు తనువుతోని కూడా बलवान होते हैं। బలవంతులుగా ఉంటారు. पुरुष शादी करते हैं तो उनको बल दिया जाता है। పురుషులు వివాహం చేసుకున్నట్లయితే వారికి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. पंडित जी कहते हैं పండిట్జీ అంటారు, పండితుడు అంటారు, कि तुम्हारा पति गुरु ईश्वर सब कुछ है। నీ యొక్క భర్తనే పతినే ఈశ్వరుడు, పతి పరమేశ్వరుడు అన్నీ అయ్యారు, तो एक గురువు అన్నీ అయ్యారు. स्त्री तो जैसे कि पूंछ बन जाती है। అప్పుడు స్త్రీ ఏ విధంగాను అంటే తోకగా అయిపోతుంది. कि तुम्हारा पति गुरु ईश्वर सब कुछ है। నీ యొక్క పతినే ఈశ్వరుడు, గురువు అన్నీ అయ్యారు. तो स्त्री तो जैसे कि पूंछ बन जाती है। అప్పుడు స్త్రీ ఏ విధంగాను అంటే తోకగా అయిపోతుంది, पिछाड़ी में लटकने वाली। వెనుక వేలాడబడేటటువంటిది. तो सचमुच पूंछ అప్పుడు నిజంగా बनकर ही लटक मरती है। తోకగా అయ్యే చస్తుంది, पति మరణిస్తుంది. में मोह, बच्चों में मोह, పిల్లలలోని మోహం, పతి మీద మోహం जैसे हूबहू बंदरों में होता है ना। ఏ విధంగానైతే కోతుల్లో ఉంటుంది కదా. पुरुषों का तो इतना मोह नहीं रहता है। పురుషులకైతే అంత మోహం అనేది ఉండదు. उनकी तो एक जूती गई వారిదైతే ఒక్క చెప్పు వెళ్ళిపోయినట్లయితే तो फिर दूसरी तीसरी ले लेती है। మళ్ళీ రెండోది మూడోది తీసేసుకుంటారు. ఒక్క భార్య మరణించినట్లయితే రెండోది మూడోది తీసేసుకుంటారు. जैसे कि आदत पड़ गई है। ఎలాగూ అంటే అలవాటైపోయినట్లు. अभी तो देखो शंकराचार्य जैसे भी कहते हैं कि बहुत शादियां करके ఇప్పుడైతే శంకరాచార్యుడు లాంటి వారు కూడా అంటారు ఏమనంటే చాలా వివాహాలని చేసుకొని बहुत बच्चे पैदा करने चाहिए। చాలా పిల్లలని కనాలి అని. अभी क्यों कहते हैं? ఇప్పుడు ఎందుకని అంటారు? पहले क्यों नहीं कहते? మొదట ఎందుకు చెప్పేవారు కాదు? पहले ये सन्यासी भी सतो प्रधान थे। మొదట ఈ సన్యాసీలు కూడా సతోప్రధానంగా ఉండేవారు. तो जंगलों में रहते थे, అప్పుడు అడవుల్లో ఉండేవారు, पवित्र रहते थे। పవిత్రంగా ఉండేవారు. अभी तमो प्रधान बन पड़े हैं ఇప్పుడు తమో ప్రధానంగా తయారైపోయారు. तो शहरों में घुस पड़े हैं। అప్పుడు నగరాల్లోనే దూరిపోయారు. खुद को पवित्र नहीं रख सकते हैं స్వయాన్ని పవిత్రంగా పెట్టుకోలేకపోయినట్లయితే तो बात ही बदल दी। అప్పుడు విషయాన్నే మార్చేస్తారు, भाषण देते हैं భాషన్నిస్తారు. कि भारतवासियों को भी अनेक शादियां करनी चाहिए। ఏమనంటే భారతవాసీయులకి కూడా అనేక వివాహాలని చేసుకోవాలని. तो अनेक बच्चे पैदा होंगे। అప్పుడు అనేక మంది పిల్లలు జన్మని తీసుకుంటారు. मुसलमानों की जनरेशन बहुत बढ़ गई है। ముసల్మానుల యొక్క జనరేషన్ చాలా పెరిగిపోయింది. क्रिश्चियंस की दुनिया में जनरेशन बहुत बढ़ गई है। క్రిస్టియన్స్ది కూడా ప్రపంచంలో జనసంఖ్య చాలా పెరిగిపోయింది. अभी भारतवासियों की जनरेशन बढ़ानी चाहिए। ఇప్పుడు భారతవాసీయుల యొక్క జనరేషన్ని పెంచాలి. क्या क्या बकते रहते हैं। ఏవేవో మొరుగుతూ ఉంటారు. आवाज तो कोई करते ही नहीं है। ధ్వనినైతే ఎవ్వరూ చేయనే చెయ్యరు.
ब्रह्मा कुमार कुमारियों में भी ताकत नहीं है जो कि उनको लिखे। బ్రహ్మకుమారిల్లోని కూడా శక్తి లేదు ఏదైతే వారికి వ్రాసేటటువంటి విధంగా. कि तुम सन्यासी होकर के ये क्या कह रहे हो? ఏమనంటే మీరు సన్యాసిలయ్యుండి కూడా ఇది ఏమంటున్నారు? दूसरों को भाषण देते हो, पहले तो तुम शादियां करो। ఇతరులకైతే భాషణలు చేస్తూ ఉంటారు, మొదట స్వయం వివాహాన్ని చేసుకోండి, तब दूसरों को शिक्षा दो। అప్పుడు వేరే వారికి శిక్షణనివ్వండి. सब जैसे कि सोए हुए हैं। అందరూ ఏ విధంగాను అంటే పడుకొని ఉన్నారు, శక్తే లేదు. कोई कोई अखबार वाले मानते भी हैं। కొంతమంది పేపర్ల వారు కూడా ఒప్పుకుంటారు. तो फिर उनके पास जाते नहीं। అప్పుడు మళ్ళీ వారి దగ్గరికి వెళ్ళను కూడా వెళ్ళరు. बाबा तो समझाते रहते हैं कि ये अखबार में डालो। బాబా అయితే అర్థం చేయిస్తూ ఉంటారు, ఈ పేపర్లోని వెయ్యండి. पहली मुख्य बात गीता ये खंडन की हुई है। మొదటిది ముఖ్యమైన విషయం, గీతని ఇది ఖండన చేయబడింది. इस कारण भारत गरीब बना। ఈ కారణంగా భారత్ బీదవారిగా అయ్యింది. फिर बाप आकर के सच्ची गीता सुना करके राजयोग सिखाए रहे हैं। మళ్ళీ తండ్రి వచ్చి సత్యమైన గీతని వినిపించి రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. गीता में कृष्ण का साकार का नाम डालने से గీతలోని కృష్ణుడిది సాకారుని యొక్క పేరు వేయడం ద్వారా, अपवाइयों कहे कृष्ण उर्फ ब्रह्मा का नाम डालने से అనగా బ్రహ్మ ఉర్ఫ్ దాదాలేఖరాజుది కృష్ణునిది పేరు వేసిన కారణంగా सच्चे गीता ज्ञान का महत्व ही नहीं रहा। సత్యమైన గీతది మహత్వమే లేకుండా పోయింది. बाबा कहते तो बहुत है, బాబా అయితే చెప్పడం చాలా చెబుతారు, परंतु उत्तर नहीं आता है कि बाबा हम ये युक्ति रच रहे हैं। కానీ సమాధానం రాదు, బాబా మేము ఈ యుక్తులని రచిస్తున్నామని. बाबा के दिल पसंद कोई समाचार ही नहीं आता है। బాబా హృదయానికి ఇష్టపడే విధంగా ఏమీ సమాచారం కూడా రాదు. बाबा तो कोई से बात नहीं करेंगे। బాబా అయితే ఎవరితోని మాటలు కూడా మాట్లాడరు, क्योंकि बाबा में तो शिव की पदरामणि है ना। ఎందుకంటే బాబాలో అయితే శివుని యొక్క పదరామని ఉంది కదా. कोई उल्टा सुल्टा बोल करके डिसरिगार्ड कर देवेगा। కొంతమంది ఎవరైనా అడ్డవంకరగా మాట్లాడి డిస్రిగార్డ్ని చేసేస్తారు. तो और ही डिसरिगार्ड होने से पाप बढ़ जाएगा। ఇంకా డిస్రిగార్డ్ అవ్వడం ద్వారా పాపం పెరిగిపోతుంది. क्योंकि वो लोग तो अपने ही नशे में रहते हैं। ఎందుకంటే వారైతే తమ నశాలోనే ఉంటారు. उनको क्या पता कि ये कौन है। వారికి ఏం తెలుసు వీరెవ్వరనేది. इनकी बाहर में सर्विस नहीं हो सकती है। వీరిది బయట సర్వీస్ అనేది అవ్వలేదు. ఎవరిది? जिस तन में प्रवेश करते हैं ఏ శరీరంలోనైతే ప్రవేశిస్తారో उनके द्वारा बाहर की दुनिया वालों की सेवा नहीं हो सकती है। వారి ద్వారా బయట ప్రపంచం వారి యొక్క సర్వీస్ అనేది అవ్వలేదు. इसलिए बाबा ने कहीं पर जाना ही बंद कर दिया। అందువల్లనే బాబా ఎక్కడికైనా వెళ్ళడమే ఆపేశారు, మానేశారు. बाहर की दुनिया में आना जाना बंद। బయట ప్రపంచంలోకి వెళ్ళడం రావడం బంద్, ఆగిపోయింది. तो बच्चों को ही बाप का शो करना है। అప్పుడు పిల్లలకి కూడా తండ్రిని షో చెయ్యాలి. ये वाणी कब की है? ఈ వాణి ఎప్పుడుది? 67 की है। 67ది.
अव्यक्तवाणी में भी अभी 4 साल 6 साल पहले बोला था ఇప్పుడు అవ్యక్తవాణిలోని కూడా 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ముందు చెప్పబడింది. कि दुनिया वालों की नजरों से बाप दादा ओझल हो गए ఏమనంటే ప్రపంచం వారి యొక్క దృష్టి నుండి और बच्चों के బాప్దాదా सामने प्रत्यक्ष हो गए. మాయమైపోయారు మరియు పిల్లల ఎదురుగా ప్రత్యక్షమైపోయారు. माना शूटिंग के हिसाब से हूबहू रिपीटेशन होता है. అనగా షూటింగ్ పీరియడ్ లెక్క ప్రకారంగా ఉన్నది ఉన్నట్టుగా రిపీట్ అవుతుంది. तो बोला बच्चों को बाप का शो करना है. అయితే అన్నారు పిల్లలు తండ్రి యొక్క షో చెయ్యాలి. दुनिया वालों को समझाना करना तुम्हारा काम है. ప్రపంచం వారికి అర్థం చేయించడం అది మీ పని అయ్యింది. क्योंकि बाप के साथ ये पूंछ भी तो लटकी हुई है ना. ఎందుకంటే తండ్రితో పాటు ఈ తోక కూడా వేలాడబడి ఉంది కదా. तो ये भी जा नहीं सकते हैं. అప్పుడు ఇది కూడా వెళ్ళలేదు. कहेंगे शिव बाबा हमें ये बात बताओ. అంటారు శివ్ బాబా మాకు ఈ విషయాలని చెప్పండి. हमारे पर आफत है. ఈ ఆపదలు మా మీద ఉన్నాయి. इस बात में हमको राय दो. ఈ విషయంలో మాకు సలహానివ్వండి. ऐसी ऐसी बातें पूछते रहते. అలాంటి విషయాలను అడుగుతూ ఉంటారు. अरे అరే बाबा तो आए ही हैं पतितों को पावन बनाने. బాబా పద్ధతులన్నీ పావనంగా తయారు చేయడం కోసమే వచ్చి ఉన్నారు. बाप कहते हैं तुम बच्चों को सब प्रकार की नॉलेज मिलती है. తండ్రి అంటారు పిల్లలైన మీకు అన్ని ప్రకారాలైన నాలెడ్జ్ లభిస్తూ ఉంటుంది. कोशिश करके आपस में मिल करके बड़ा सेंटर खोलो. ప్రయత్నాన్ని చేసి పరస్పరం కలిసి పెద్ద సెంటర్ని తెరవండి. चींटी मार्ग की सर्विस तो चली रही है. చీమల మార్గం యొక్క సర్వీస్ అయితే నడుస్తూనే ఉంది. अभी विहंग मार्ग का तमाशा करके दिखाओ. ఇప్పుడు విహంగ మార్గం యొక్క సర్వీస్ని చేసి చూడండి, చేసి చూపించండి. तो बहुतों का कल्याण हो जाएगा. అప్పుడు చాలా మంది యొక్క కళ్యాణం అయిపోతుంది. बाबा ने कल पहले भी समझाया था. బాబా కల్పం ముందు కూడా అర్థం చేయించారు, सो ये अब भी समझाते हैं. మళ్ళీ ఇప్పుడు కూడా అర్థం చేయిస్తున్నారు. बहुतों की बुद्धि कहाँ न कहाँ पर फंसी पड़ी है. చాలా మంది వారి యొక్క బుద్ధి ఎక్కడో ఒక దగ్గర ఇరుక్కొని ఉంది. ये देहदारी का लगाओ. ఈ దేహధారుల యొక్క ప్రేమ సంబంధం उमंग उत्साह ठंडा कर देता है. ఉమంగ ఉత్సాహాన్ని చల్లబరిచేస్తుంది. सेवा हो नहीं पाती. సేవ అవ్వలేకపోతుంది. बहुत बच्चों का आपस में रूहानी प्यार कम है. చాలా మందిది పరస్పరం ఆత్మిక ప్రేమ చాలా తక్కువగా ఉంది. जिस्मानी प्यार बढ़ता जाता है. శారీరక ప్రేమ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది. जड़ देवान में आ जाता है. వెంటనే దేహ భానంలోకి వచ్చేస్తారు. ये देवान तो बहुत खोटा है. ఈ దేహ భానం అయితే చాలా చెడ్డది. इस देवान ने ही सारी सत्यानाश ఈ की है. దేహ భానమే సత్యానాశనం అంతా చేసేసింది. अभी बाप ఇప్పుడు తండ్రి सत्या ऊंची करने के लिए कितना सहज रास्ता बताते हैं. సత్యాన్ని ఉన్నతంగా చేయడం కోసం ఎంత సహజమైన మార్గాన్ని చెబుతారు. बाप को याद करो తండ్రిని స్మృతి చెయ్యండి, तो शक्ति आवेगी. అప్పుడు శక్తి వస్తుంది. नहीं तो शक्ति आती ही नहीं. లేకుంటే శక్తి రానే రాదు. बल सेंटर संभालते हैं परंतु नशा नहीं चढ़ता है. భలే సెంటర్ని సంభాలిస్తారు కానీ నష రాదు. तो देवान बहुत है. ఎందుకంటే దేహ భానం అనేది చాలా ఉంది. देही अभिमानी बने तो नशा
नशा भी चढ़े దేహి అభిమానిగా అయినట్లయితే అప్పుడు నష కూడా ఎక్కుతుంది. कि हम किस बाप के बच्चे हैं? ఏమనంటే మేము ఏ తండ్రి యొక్క పిల్లలమని. बाप कहते हैं తండ్రి అంటారు जितना जितना तुम देही अभिमानी बनते जाओगे ఎంతెంత మీరు దేహి అభిమానిగా అవుతూ వెళ్తారో उतना उतना बाप का बल तुम्हारे अंदर भरता जाएगा। అంతంత తండ్రి యొక్క బలం మీలో నిండుతూ వెళ్తుంది. आधा कल्प का देह अभिमान का नशा है। అర్ధకల్పం యొక్క దేహాభిమానం యొక్క నష ఉంది. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि बाबा ही ज्ञान का सागर है। ఏమనంటే బాబానే జ్ఞానం యొక్క సాగరుడయ్యారని. हमने भी तो ज्ञान उठाया है, మేము కూడా జ్ఞానాన్ని తీసుకున్నాం కదా. बहुत कुछ समझाते भी हैं, చాలా మందికి అర్థం కూడా చేయిస్తారు. परंतु फिर याद का जौहर भी चाहिए ना। కానీ యాదు యొక్క పదును కూడా కావాలి కదా. ये ज्ञान की तलवार है ఇది జ్ఞానం యొక్క ఖడ్గం అయ్యింది और याद की यात्रा है। మరియు స్మృతి యొక్క యాత్ర అయ్యింది. दोनों ही अलग अलग चीजें। రెండు వేరు వేరు వస్తువులయ్యాయి. तो ज्ञान में याद की यात्रा का जौहर चाहिए। అప్పుడు జ్ఞానంలోని యోగం యొక్క పదును కావాలి. वो नहीं है వారు లేకపోయినట్లయితే तो जैसे कि काठ की तलवार हो जाती है। అది లేకపోయినట్లయితే ఏ విధంగాను అంటే కర్ర యొక్క ఖడ్గం అయిపోయింది. सिख लोग तलवार का कितना मान करते हैं, సిక్కు జనులు ఎవరైతే ఉంటారో వారు ఖడ్గం యొక్క గౌరవాన్ని ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటారు. वो सिख लोग तो हिंसक थे। ఆ సిక్కులైతే హింసకులయ్యారు. स्थूल तलवार से స్థూలమైన ఖడ్గంతోని स्थूल हिंसा करने वाले थे। స్థూలమైన హింసని చేసేటటువంటి వారు అయ్యేవారు. तुम्हारी तो ज्ञान की तलवार है। మీదైతే జ్ఞానం యొక్క ఖడ్గం అయ్యింది. उन्होंने हिंसक तलवार से लड़ाई की। వారు హింసక ఖడ్గంతోని యుద్ధాన్ని చేశారు. तुम ज्ञान की तलवार से लड़ाई लड़ते हो। మీరు జ్ఞానం యొక్క ఖడ్గంతో యుద్ధాన్ని చేస్తారు. वास्तव में నిజానికి उन सिखों को तो गुरु कह नहीं ఆ सकते। సిక్కులనైతే గురువులు అని అనబడరు, అనకూడనే అనకూడదు. कोई भी गुरु लोग लड़ाई थोड़े ही करते हैं। ఏ గురువులైనా యుద్ధాన్ని చేస్తారా ఏంటి? गुरु तो अहिंसक चाहिए। గురువు అయితే అహింసకుడు కావాలి. लड़ाई से थोड़ी सदगति होती है। యుద్ధంతోని సద్గతి అవుతుందా ఏంటి? तो देखो दुनिया में क्या क्या होता रहता है। చూడండి ప్రపంచంలో ఏవేవో అవుతూ ఉంటూ ఉంటాయి. विलायत से भी तलवार मंगवा करके परिक्रमा देते हैं। విలాయత్ విదేశం నుండి కూడా ఖడ్గాన్ని తెప్పించి పరిక్రమణ అనేది చేస్తూ ఉంటారు. విదేశం నుండి కూడా తెప్పించి जलसा मनाते हैं। ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. और तुम्हारी जो योग की बात है, మరియు మీదైతే యోగం యొక్క విషయం అయ్యింది. विलायत से तलवार मंगाने का मिसाल क्यों दिया? విదేశం నుండి ఖడ్గాన్ని తెప్పించేటటువంటి ఉదాహరణ ఎందుకు ఇచ్చారు? స్టూడెంట్ ఏదో అన్నారు. क्या मंगाते? స్టూడెంట్ ఏదో అన్నారు. ఏం తెప్పిస్తారు?
वो तो स्कूल रेफरेंस की बात हुई। అదైతే స్థూలమైన స్టూడెంట్ అన్నారు, వారైతే బయట నుంచి రెఫల్స్ అది తెప్పిస్తూ ఉంటారు బాబా. అదైతే స్థూలమైన రెఫల్స్ యొక్క విషయం అయ్యింది. हमारी तो बेहद की बात है ना। మనదైతే బేహద్దు విషయం అయ్యింది కదా. స్టూడెంట్ ఏదో అన్నారు. विजयमाला की मुखिया कहाँ से आ गई? విజయమాల యొక్క ముఖ్యుడు యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడి నుండి వస్తారు? विदेश से आ गई। విదేశం నుండి వస్తారు. तो इशारा दिया అయితే సంకేతాన్ని ఇచ్చారు. कि भक्ति मार्ग में तो स्थूल रूप में मनाते हैं। భక్తి మార్గంలోనైతే స్థూల రూపంలోని జరుపుకుంటారు. वो यादगार है कहाँ की? ఆ స్మృతి చిహ్నం ఎక్కడదయ్యింది? यहाँ की यादगार। ఇక్కడి యొక్క స్మృతి చిహ్నం అయ్యింది. ज्ञान की तलवार विदेश से मंगाते हैं। ఆ జ్ఞానం యొక్క ఖడ్గాన్ని విదేశం నుండి రప్పిస్తారు, తెప్పిస్తారు. फिर परिक्रमा दिखा दिलवाते हैं पूरे देश में। మళ్ళీ మొత్తం దేశం అంతటా దానిని పరిక్రమణ అనేది చేయిస్తారు. जल से आदि मनाते रहते हैं। ఉత్సవం అది జరుపుకుంటూ ఉంటారు. परंतु కానీ याद के बल के बिना యాదు బలం లేకుండా तलवार काम में नहीं आवेगी। ఖడ్గం అనేది పని చెయ్యలేదు. क्रिमिनल आई सुधरेगी नहीं క్రిమినల్ అయ్యి అనేది చక్కబడదు. तो तलवार काम में नहीं आवेगी। అప్పుడు ఖడ్గం అనేది పని చెయ్యదు. ये बहुत नुकसान करने वाली चीज है। ఇది చాలా నష్టాన్ని చేసేటటువంటి వస్తువు అయ్యింది. मूल बात है याद की। మూలమైన విషయం అయ్యింది యాదుది. लिखते हैं कि बाबा हम तो बहुत मेहनत करते हैं। వ్రాస్తారు, బాబా మేమైతే చాలా కష్టం చేస్తాము. बाबा फिर कहते हैं कि तुम पुरुषार्थ करो బాబా మళ్ళీ అంటారు, మీరు పురుషార్థమని చెయ్యండి. तो तुम्हारी तलवार में भी जोहर भरे। అప్పుడు మీ ఖడ్గంలోని కూడా పదును అనేది నింపబడుతుంది. अंदर में धारणा करनी है లోపల ధారణని చెయ్యాలి. कि हम आत्मा है। आत्मा कानों से सुनती है। మనం ఆత్మలమయ్యాము, ఆత్మ చెవుల ద్వారా వింటుంది. 1767 की वाणी का चौथा पेज। 17/7/1967 4వ పేజీ. बाप कहते हैं कि तुम याद में मस्त रहो। తండ్రి అంటారు, మీరు స్మృతిలోని మస్తుగా ఉండండి, तो तुम्हारी सर्विस बढ़ती जाएगी। అప్పుడు మీ సర్వీస్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ये अभिमान में रहते हो దేహాభిమానంలోనే ఉంటారు, तो चाहे विलायत से तलवार मंगाओ అప్పుడు అది విదేశం నుండి ఖడ్గాన్ని తెప్పించినా కూడా, या कोई भी तलवार मंगाओ, లేక ఏ ఖడ్గాన్ని రప్పించినా కూడా सर्विस बढ़ेगी नहीं, సర్వీసు పెరగబడదు, ठहर जाएगी। ఆగిపోతుంది. तब वो कहते हैं बाबा कोई सुनता नहीं है। అప్పుడే అంటారు, బాబా ఎవ్వరూ వినరు అని. बाबा कहते हैं तुम याद की यात्रा में कच्चे हो। అప్పుడు బాబా అంటారు, మీరు యాదు యొక్క యాత్రలోని పచ్చిగా ఉన్నారని. इसलिए तुम्हारी कोई बात అందువల్లనే మీ యొక్క మాటనెవరు కూడా सुनता ही नहीं। విననే వినరు. तुम्हारी ज्ञान की तलवार भी काम नहीं करती। మీ జ్ఞానం యొక్క ఖడ్గం కూడా పని చేయదు. तो अभी याद की मेहनत करो। అయితే ఇప్పుడు స్మృతి యొక్క కష్టాన్ని చెయ్యండి. ये गुप्त मेहनत ఇది है। గుప్తమైన కష్టమయ్యింది. मुरली चलाना है ये तो प्रत्यक्ष है। మురళిని నడిపించడంలో ఇదైతే ప్రత్యక్షమయ్యింది. परंतु याद की यात्रा गुप्त है। కానీ యాదు యొక్క యాత్ర అనేది గుప్తంగా ఉంది. इस याद की यात्रा से ही शक्ति मिलती ఈ है। యాదు యొక్క యాత్ర ద్వారానే శక్తి లభిస్తుంది.
बल ज्ञान को बल कहा जाता है, భలే జ్ఞానాన్ని బలం అని అనబడుతుంది. परंतु ज्ञान से शक्ति नहीं मिलती है. కానీ జ్ఞానం ద్వారా శక్తి లభించదు. ज्ञान सुन करके खुशी आती है, జ్ఞానం విని సంతోషం వస్తుంది. धारण करने से खुशी और बढ़ती है. ధారణ చేసినట్లయితే ఖుషి ఇంకా పెరుగుతుంది. परंतु ताकत किससे आवेगी? కానీ శక్తి దేని ద్వారా వస్తుంది? యాదు యొక్క యాత్ర ద్వారా. तुम पति से पावन याद के बल से बनते हो. మీరు పతిత్వం నుండి పావనంగా స్మృతి యొక్క బలం ద్వారా అవుతారు. ज्ञान के बल से कोई पति से पावन జ్ఞానం యొక్క బలం ద్వారా ఎవ్వరూ పతిత్వం నుండి పావనంగా नहीं बनता है. తయారవ్వరు. तो कमाई का पुरुषार्थ करना है. అయితే సంపాదన యొక్క పురుషార్థమని చెయ్యాలి. बच्चे कहते हैं बाबा कब कब तो बहुत खुशी रहती है. పిల్లలైన మీరు అంటారు బాబా అప్పుడప్పుడు చాలా ఖుషి ఉంటుంది. तब पता नहीं क्या हो जाता है. ఒక్కొక్కసారి తెలియదు ఏమైపోతుందో. बाप कहते हैं తండ్రి అంటారు याद में न रहने के कारण तुम्हारी एक रस अवस्था नहीं रहती. యాదులోనే లేకున్న కారణంగా మీకు ఏకరస అవస్థ అనేది ఉండదు. ऐसे है. అలా అయ్యిందా? कब कब अवस्था बहुत अच्छी हो जाती है. అప్పుడప్పుడు అవస్థ చాలా మంచిగా అయిపోతుంది ऑटोमेटिक. ఆటోమేటిక్గా. और कब कब अवस्था बहुत बिगड़ जाती है. మరియు అప్పుడప్పుడు అవస్థ చాలా పాడైపోతుంది. बहुत कोशिश करने पर भी अवस्था नहीं बनती. చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అవస్థ అనేది తయారవ్వదు. कारण क्या है? కారణం ఏమయ్యింది? స్టూడెంట్ ఏదో అన్నారు, ఏదో జన్మ జన్మాంతరాలది పాపం పెరిగిపోయింది అని స్టూడెంట్ అన్నారు. हाँ. బాబా 63 जन्मों की रील 63 జన్మల యొక్క రీల్ घूमती है. తిరుగుతుంది. बनी बनाई बन रही अब कछु बननी ना है. బనీ బనాయి బన్ రహి అబకచ్ బన్నీ నాయ్. తయారు చేయబడి ఉంది, తయారు చేయబడుతుంది, తయారు చేయనున్నది ఏమీ ఉండలేదు. 63 जन्मों में जिन्होंने जब जैसा अच्छा अच्छा कार्य किया है, 63 జన్మలలో ఎవరు ఎప్పుడు ఎంతెంత మంచి కర్మలని చేసి ఉంటారో तो अच्छी अवस्था रहती. అప్పుడు మంచి అవస్థ ఉంటుంది. और जब खराब काम किया है మరియు ఎప్పుడైతే చెడు పనుల్ని చేస్తారో तो अवस्था भी खराब हो जाती. అప్పుడు అవస్థ కూడా పాడైపోతుంది. ये शूटिंग की रील घूमती रहती ఈ है. షూటింగ్ పీరియడ్ తిరుగుతూ ఉంటుంది. परंतु बाप कहते हैं तुम याद की यात्रा में కానీ తండ్రి అంటారు మీరు స్మృతి యొక్క యాత్రలోనే आगे रहो. స్థిరమై ఉండండి. तो क्या होगा? అప్పుడు ఏమవుతుంది? अच्छी अवस्था बन ही जाएगी. మంచి అవస్థ తయారైపోనే అయిపోతుంది. बच्चों को किस्म किस्म के गुटके आते हैं. పిల్లలకి రకరకాల గుటకాలు వస్తూ ఉంటాయి. स्टूडेंट्स को टीचर याद नहीं पड़ता होगा. స్టూడెంట్స్కి టీచర్ స్మృతి రాకుండా ఉంటారా? ఉండకుండా ఉంటారా? यहाँ तो घर में रहते सब कुछ करते हुए भी टीचर को याद करना है. ఇక్కడైతే ఇంట్లో ఉంటూ అన్నీ చేస్తూ కూడా టీచర్ని స్మృతి చేయాలి. इस सुप्रीम टीचर से तो बहुत बहुत ऊंच पद मिलता है. ఈ సుప్రీం టీచర్ ద్వారా అయితే చాలా చాలా ఉన్నతమైన పదవి లభిస్తుంది. गृहस्थ व्यवहार में भी रहना है. గృహస్థ వ్యవహారంలోని కూడా ఉండాలి. गृहस्थ व्यवहार
में रह के टीचर की याद रहे तो भी बाप और गुरु याद जरूर आवेंगे। గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా తండ్రిది స్మృతి వచ్చినట్లయితే అప్పుడు కూడా గృహస్థంలో ఉంటూ కూడా టీచర్ యొక్క స్మృతిని ఉన్నట్లయితే గురువు మరియు అప్పుడు తండ్రి గురువు తప్పకుండా స్మృతి వస్తూ ఉంటారు. इतने प्रकार से समझाते रहते हैं ఎన్ని ప్రకారాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. परंतु घर में भी धन दौलत बाल बच्चे आदि को देख करके सब भूल जाते हैं। అయినా కూడా ఇంట్లోని ధన సంపత్తిని పిల్ల జల్లల్ని అందరినీ చూసి మర్చిపోతూ ఉంటారు, అంతా మర్చిపోతూ ఉంటారు. बाप समझाते तो बहुत है, తండ్రి అర్థమైతే చాలా చేయిస్తూ ఉంటారు. तुमको रूहानी सर्विस करनी है। మీకు ఆత్మిక సర్వీస్ని చెయ్యాలి. बाप की याद की ही है ऊंची ऊंच सेवा। తండ్రి యొక్క స్మృతిది అయ్యింది ఉన్నతమైన సేవ. मनसा वाचा कर्मणा बुद्धि में बाप की याद बनी रहे। మనస వాచ కర్మణ బుద్ధిలో తండ్రిది స్మృతి అనేది తయారయ్యి ఉండాలి. वाचा में बाप की याद कैसी बनी रहेगी? వాచాలోని తండ్రి యొక్క స్మృతి అనేది ఎలా తయారై ఉంటుంది? क्या तरीका है? ఏం పద్ధతి అయ్యింది? वाचा से बाप के गुणगान करते रहो। వాచాతోని తండ్రి యొక్క గుణగానాలని చేస్తూ ఉండండి. बाप का सुनाया हुआ ज्ञान తండ్రిది వినిపించినటువంటి జ్ఞానాన్ని सुनाते रहो। వినిపిస్తూ ఉండండి. और कर्मणा మరియు కర్మనాతోని कर्मेंद्रियों से जो भी कर्म करो కర్మేంద్రియాలతో ఏదైతే కర్మని చేస్తారో वो बाप के प्रति अर्पण होने वाला हो। అది తండ్రి ప్రతి అర్పణ అయ్యేటటువంటిదై ఉండాలి. तो बाप की ही याद आवेगी। అప్పుడు తండ్రిదే స్మృతి వస్తుంది. सदैव मुख से ज्ञान की बातें करो। సదైవం నోటితోని జ్ఞానం యొక్క మాటలనే మాట్లాడండి. किसी को भी दुख नहीं देना है। ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, कोई अकर्तव्य नहीं करना है। ఎటువంటి అకర్తవ్యాన్ని చెయ్యకూడదు. पहली बात మొదటి విషయం अलफ न समझने से कुछ भी नहीं समझेंगे। అల్ఫ్ గురించి అర్థం అవ్వకపోయినట్లయితే ఏమీ అర్థం అవ్వదు. तो पहले अलफ पक्का करवाना चाहिए। అయితే మొట్టమొదట అల్ఫ్ని పక్కాగా చెయ్యాలి. जब तक अलफ पक्का नहीं होगा ఎంతవరకైతే అల్ఫ్ అనేది పక్కాగా అవ్వదో तब तक कोई भी आगे नहीं बढ़ सकेगा। అంతవరకు ఎవ్వరూ ముందుకు వెళ్ళలేరు. तो पहले अलफ पक्का कराओ, అయితే మొదట అల్ఫ్ని పక్కాగా చెయ్యండి, फिर आगे बढ़ो। తర్వాత ముందుకు వెళ్ళండి. कौन से चित्र पर? ఏ చిత్రం మీద? त्रिमूर्ति త్రిమూర్తి అని స్టూడెంట్ అన్నారు. के चित्र पर త్రిమూర్తి చిత్రం మీద अलफ को पक्का कराना पड़ेगा। అల్ఫ్ గురించి పక్కాగా చేయించాల్సి ఉంటుంది. कौन है अलफ అల్ఫ్ ఎవరయ్యారు और कौन है बे? మరియు బే ఎవరయ్యారు? స్టూడెంట్ ఏదో అన్నారు. ऊपर जो बिंदु रखा हुआ है పైన ఏదైతే బిందువు పెట్టబడి ఉందో शिवलिंग के रूप में, శివలింగ రూపంలోని वो तो बिंदु है। అదైతే బిందువు अलफ नहीं है। అయ్యింది, అల్ఫ్ కాదు. उर्दू में अलफ खड़े डंडे को कहा जाता है। ఉర్దూలోని అల్ఫ్ అంటే నిలబడి ఉన్న కర్రని అంటారు. और बे మరియు బే सतयुग के बादशाह को कहा गया। బే సత్యుగం యొక్క బాద్షాహ్ అని అనబడింది. तो पहले अलफ पक्का कराना चाहिए। అయితే మొట్టమొదట అల్ఫ్ని పక్కాగా చెయ్యాలి.
सबसे वंडरफुल बात है गीता की। అన్నింటికంటే వండర్ఫుల్ విషయం అయ్యింది గీతది. वो गीता की बात को सिद्ध ఆ करना। గీత యొక్క విషయాన్ని సిద్ధి చెయ్యాలి. शिव बाबा राजयोग सिखा करके विश्व का मालिक बनाते हैं। శివ్ బాబా రాజయోగాన్ని నేర్పించి విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ये राजयोग कृष्ण बच्चा नहीं सिखा ఈ सकता। రాజయోగాన్ని కృష్ణ పిల్లవాడు నేర్పించలేడు. कृष्ण की गीता झूठी गीता है। కృష్ణుడి యొక్క గీత అసత్యపు గీత అయ్యింది. वो झूठी गीता सुनने के कारण कंगाल बन गए। ఆ అసత్యపు గీత వినని కారణంగా కంగాలులుగా అయిపోయారు. इस चीची दुनिया में माया का पाम्पेंड शो बहुत ఈ है। చీచీ ప్రపంచంలోని మాయ యొక్క పంపెంట్ షో చాలా ఉంది. कृष्ण को माया के पाम्पेंड शो से क्यों जोड़ दिया? కృష్ణుడిని మాయ యొక్క పంపెంట్ షోతోని ఎందుకు జోడించేశారు? క్రైస్ట్ మరియు కృష్ణుడి యొక్క రాశిని కలుపుతారు అని స్టూడెంట్ అన్నారు. क्योंकि क्राइस्ट और कृष्ण की ఎందుకంటే క్రైస్ట్ మరియు కృష్ణుడిది राशि मिलाई जाती है। రాశిని కలపడం జరుగుతుంది. सूर्य के चित्र में दिखाया है మెట్ల వరుస చిత్రంలో చూపించబడింది भारत के 84 जन्मों की कहानी। భారత్ యొక్క 84 జన్మల యొక్క కథ. भारत का उत्थान, भारत का पतन। భారత్ యొక్క ఉత్థానము మరియు భారత్ యొక్క పతనం. उसे कृष्ण की कहानी नहीं कहेंगे। దానిని కృష్ణుని యొక్క కథ అని అనరు. कृष्ण न उतने उत्थान को पाता है కృష్ణుడు అంత ఉత్థానాన్ని కూడా పొందరు और आखिरी जन्म में न उतना पतन को पाता మరియు है। ఆఖరు జన్మలోని అంత పతనాన్ని కూడా పొందరు. सीढ़ी के चित्र में भी लास्ट में మెట్ల వరుస చిత్రంలోని కూడా లాస్ట్ లోని कृष्ण अंतिम जन्म में ब्रह्मा के रूप में खड़ा हुआ है। కృష్ణుడు అంతిమ జన్మలోని బ్రహ్మ రూపంలో నిలబడి ఉన్నారు और राम की आत्मा पड़ी हुई। మరియు రాముని యొక్క ఆత్మ పడి ఉంది. तो बताया అయితే చెప్పారు ये चीची दुनिया ఇది है చీచీ ప్రపంచం అయ్యింది. जिसमें माया का पाम्पेंड शो बहुत रहे। దీనిలోని మాయ యొక్క పాంపెంట్ షో చాలా ఉంటుంది. दो नाम है माया और राम। 2 పేర్లు అయ్యాయి, మాయా మరియు రాముడు. दोनों एक दूसरे के अपोजिशन में। ఇద్దరు ఒకరికి మరొకరు అపోజిషన్ లోని ఉన్నారు. कहीं बोला गया शास्त्रों में या कहीं भी कृष्ण और माया। ఎక్కడైనా శాస్త్రాలలోని కూడా ఎక్కడైనా కృష్ణుడు మరియు మాయ అని అనబడిందా? नहीं। లేదు. अभी तो देखो कितना फैशन हो गया। ఇప్పుడైతే చూడండి ఎంత ఫ్యాషన్ అయిపోయిందో. फैशन कौन से धर्म से जास्ती निकला? ఫ్యాషన్ ఏ ధర్మం నుండి ఎక్కువగా వెలువడింది? క్రిస్టియన్ ధర్మం నుండి అని మాతాజీ అన్నారు. क्रिश्चियन धर्म से। క్రిస్టియన్ ధర్మం నుండి. चीची दुनिया से तो नफरत आनी चाहिए। చీచీ ప్రపంచం నుండి అయితే అసహ్యం రావాలి. एक बाप को याद करने से तुम्हारे विकर्म विनाश होंगे ఒక్క తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి और तुम पवित्र बन మరియు जाओगे। మీరు పవిత్రంగా తయారైపోతారు. तो अभी टाइम वेस्ट नहीं करना అయితే चाहिए। ఇప్పుడు టైం వేస్ట్ ని చెయ్యకూడదు. अच्छी रीति धारणा करो। మంచి రీతిలోని ధారణ చెయ్యండి. माया दुश्मन बहुतों का अकल चक्ट कर देती है। మాయ శత్రువు చాలా మంది యొక్క అకల్ బుద్ధిని తినేస్తుంది, నష్టం చేసేస్తుంది. कोई कमांडर होते हैं गफलत करते हैं ఎవరైనా కమాండర్ ఉంటారు, పొరపాట్లని చేసినట్లయితే तो उनको डिसमिस कर दिया అప్పుడు जाता है। వారిని డిస్మిస్ చేసేయటం జరుగుతుంది. खुद कमांडर को भी लज्जा आ जाती है। స్వయం కమాండర్కి కూడా సిగ్గేసేస్తుంది.
फिर कोई तो खुद ही रिजाइन कर लेते हैं। మరియు కొంతమంది అయితే స్వయమే రిజైన్ చేసేస్తారు. यहाँ पर भी ऐसे ఇక్కడ होता है। కూడా అలాగే అవుతుంది. अच्छे अच्छे कमांडर्स तब हाँ हो जाते हैं। మంచి మంచి కమాండర్స్ ఎప్పుడో ఎగిరిపోతారు, మాయమైపోతారు. यज्ञ के आदि में भी ऐसा हुआ యజ్ఞం था। ఆదిలోని కూడా అలా అయ్యింది. अच्छा మంచిది. ओम ఓం శాంతి. कोई मुरली के बचे हुए पॉइंट्स हैं। కొన్ని మురళి యొక్క మిగిలినటువంటి పాయింట్స్ ఉన్నాయి. धर्मों में मुख्य पहले पहले है देवी देवता धर्म। ధర్మాలలోని ముఖ్యమైన ధర్మం అయ్యింది దేవీ దేవతా ధర్మం. फिर वृद्धि तो सभी धर्मों की మళ్ళీ होती है। వృద్ధి అయితే అన్ని ధర్మాలది అవుతుంది. झाड़ बढ़ता है, अनेक अनेक धर्म अनेक अनेक मत हो जाते हैं। వృక్షం తయారవుతుంది, అనేక అనేక ధర్మాలు మతాలు తయారైపోతాయి. सब धर्मों के बीच में అన్ని ధర్మాల మధ్యలోని यही आदि सनातन देवी देवता धर्म है, ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అయ్యింది. जो श्रीमत से स्थापन అది हुआ। శ్రీమతం ద్వారా స్థాపన అవుతుంది. और सब धर्म మిగతా ధర్మాలన్నీ मनुष्य गुरुओं की भ्रष्ट मत से स्थापन మనుష్య हुई। గురువుల యొక్క భ్రష్ట మతం ద్వారా స్థాపన అవుతాయి. और देवी देवता सनातन धर्म మరియు దేవీ దేవత సనాతన ధర్మం सब धर्म है, సద్ధర్మం అయ్యింది. जो सतयुग में అది సత్యుగంలోని फैलता फूलता है। వ్యాపిస్తూ ఫలిస్తూ ఉంటుంది. उसकी स्थापना श्रीमत से దాని होती है। స్థాపన శ్రీమతం ద్వారా అవుతుంది. इसमें द्वैत की बात नहीं है। దీనిలోని ద్వైత్వం యొక్క విషయం లేదు. ये अद्वैत मत ఇది है। అద్వైత్వ మతం అయ్యింది. श्रेष्ठ से श्रेष्ठ एक बाप की। శ్రేష్టాతి శ్రేష్టమైన ఒక్క తండ్రిది. अद्वैत से बनते हैं देवता అద్వైత్వం ద్వారా తయారవుతారు దేవత, और द्वैत से बनते हैं మరియు ద్వైత్వం ద్వారా తయారవుతారు दैत्य। దైత్యులు. ये रूहानी नाले रूहानी बाप ही बैठ ఈ समझा। ఆత్మిక నాలెడ్జ్ని ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. तुम तो प्रैक्टिकली अनुभव कर रहे हो। మీరైతే ప్రాక్టికల్గా ఈ అనుభవాన్ని చేసుకుంటున్నారు. तुम जानते हो कि बाप हमको ही మీకు पढ़ाते हैं। తెలుసు తండ్రి మనమల్నే చదివిస్తున్నారు. इनको ఎవరికి? जो अद्वैत मत लेकर के ఎవరైతే అద్వైత మతాన్ని తీసుకొని एक ही मत लेकर के ఒక్కరి యొక్క మతాన్ని एक से తీసుకొని पढ़ाई पढ़ते ఒక్కరి ద్వారా చదువుని చదువుతారు. वो है अद्वैत వారయ్యారు అద్వైత్వం, देवता बनने वाले आत्मा। దేవతగా తయారయ్యేటటువంటి ఆత్మలు. ऊंच से ऊंच पद ఉన్నతమైన పదవి इस अद्वैत मत से ही ఈ मिलता है। అద్వైత్వ మతం ద్వారానే లభిస్తుంది. हमको तो बहुत इनकम होती है। మనకైతే చాలా ఇన్కమ్ అవుతుంది. यही शुद्ध अहंकार रखना है ఇదే శుద్ధమైన అహంకారాన్ని పెట్టుకోవాలి. कि हमको तो भगवान पढ़ाते हैं, మనకైతే భగవంతుడు చదివిస్తారు. इसलिए हमको इतनी इनकम होती है। అందువలనే మనకి ఇంత ఇన్కమ్ అవుతుంది. ఎంత ఇన్కమ్ అవుతుంది? స్టూడెంట్ ఏదో అన్నారు, और धर्मों को तो आधा सुख और आधा दुख है। వేరే వేరే ధర్మం వారికైతే సగం సుఖం సగం దుఃఖం, और हमको మరియు మనకైతే तीन हिस्सा 3/4 सुख 3 భాగాలు 3 వంతులు సుఖము और 1/4 दुख मिलता है। మరియు 4వ వంతు దుఃఖం లభిస్తుంది. तो हमारी जैसी इनकम तो और कोई को మరియు మన వల్లే ఇన్కమ్ అయితే ఇంకెవ్వరికి कोई नहीं। అవ్వనే అవ్వలేదు. और बाकी क्या चाहिए? మరి ఇంకేం కావాలి?
जबकि हम विश्व का मालिक बनते हैं ఎప్పుడైతే మనం విశ్వానికి యజమానులుగా తయారవుతామో तो फिर सोच आ जाता है कि हमको इतनी खुशी क्यों नहीं रहती అప్పుడు ఆలోచించాల్సి ఉంటుంది ఏమని అంటే మనకి ఇంత ఖుషి అనేది ఎందుకు ఉండడం లేదు. है? हम इतनी प्राप्ति करते మనం हैं ఇంత ప్రాప్తిని చేసుకుంటున్నాము, ऊंच के ऊंच पद पाते हैं ఉన్నతమైన పదవిని పొందుతాము, फिर हमारी खुशी स्थायी क्यों नहीं रहती है మళ్ళీ మన ఖుషి అనేది స్థిరంగా ఎందుకు ఉండడం లేదు. हम ऊपर नीचे क्यों होते మనం हैं పైకి కిందకి ఎందుకు అవుతున్నాం. क्या कारण కారణం ఏమయ్యింది. हाँ, अभी अभी निश्चय अभी ఇప్పుడిప్పుడే నిశ్చయం ఇప్పుడిప్పుడే అనిశ్చయం అని స్టూడెంట్ అన్నారు. ఇప్పుడిప్పుడే నిశ్చయం अभी अनिश्चय क्यों होता है ఇప్పుడిప్పుడే అనిశ్చయం ఎందుకు అవుతుంది. స్టూడెంట్ ఏదో అన్నారు. क्योंकि ఎందుకంటే एक की मत पर पक्के होकर के नहीं चलते ఒక్కరి యొక్క మతం మీద పక్కాగా అయ్యి నడవరు, अद्वैत मत पर नहीं डटे रहते అద్వైత్వ మతం మీద నిలిచి ఉండరు, నిలబడి ఉండరు. कोई न कोई दूसरे का आधार ले लेते ఎవరో ఒకరి యొక్క వేరే వారిది ఆధారాన్ని తీసేసుకుంటారు. तो तुमको यही शुद्ध अहंकार रखना అయితే है మీకు ఇదే శుద్ధమైన అహంకారాన్ని పెట్టుకోవాలి. कि हमको तो भगवान पढ़ाते हैं। ఏమనంటే మాకైతే భగవంతుడు చదివిస్తారు. संशय में आने से సంశయంలోకి రావడం ద్వారా हार होगी ఓటమవుతుంది, और निश्चय में रहने మరియు से నిశ్చయంలో ఉన్నట్లయితే विजय होगी విజయం అవుతుంది. किस बात पर निश्चय और किस बात पर ఏ संशय విషయంలో నిశ్చయం, ఏ విషయంలోని సంశయం. है? पहले तो अपनी आत्मा पर निश्चय మొదటైతే తమ ఆత్మ మీద నిశ్చయం, నమ్మకం. कि मैं आत्मा ఏమనంటే ఆత్మనైన నేను 84 जन्म लेने वाली बाप का पक्का देवता बच्चा हूँ 84 జన్మలని తీసుకునేటటువంటి पक्का పిల్లవాడినయ్యాను. डायरेक्ट बाप से पढ़ाई पढ़ने वाला हूँ। డైరెక్ట్గా తండ్రి నుండి చదువుని చదివేటటువంటి వాడిని, और अंत तक मैं एक बाप से पढ़ाई पढ़ने वाला हूँ। మరియు అంతం వరకు ఒక్క తండ్రితోని చదువుని చదువుకునేటటువంటి వాడిని. अपनी आत्मा पर निश्चय తమ ఆత్మ మీద నమ్మకం. दूसरा రెండోది 84 जन्म लेने वाली जो पक्की आत्मा ऑलराउंड पार्टधारी है 84 జన్మల్ని తీసుకునేటటువంటి ఎవరైతే పక్కి ఆత్మాభిమాని పిల్లలు ఉన్నారో उनका बाप कौन వారి యొక్క తండ్రి ఎవరయ్యారు, टीचर कौन టీచర్ ఎవరయ్యారు. सदगति करने वाला సద్గతిని చేసేటటువంటి सदगुरु कौन సద్గురువు ఎవరయ్యారు. जो एक ही जन्म में सदगति कर देता है ఏదైతే ఒక్క జన్మలోనే సద్గతిని చేసేస్తారు. और तीसरा निश्चय మరియు మూడవ నిశ్చయం నమ్మకం ड्रामा के ऊपर డ్రామా పైన. जो हुआ ఏదైతే గడిచిందో कल्याणकारी हुआ। కళ్యాణకారి అయ్యింది, जो हो रहा है ఏదైతే అవుతూ ఉందో उसमें भी कोई ना कोई कल्याण समाया हुआ है। దానిలోని కూడా ఏదో ఒక కళ్యాణం అనేది ఇమిడి ఉంది. और आगे भी जो होगा మరియు ముందు కూడా ఏదైతే అవుతుందో कल्याणकारी కళ్యాణకారి అవుతుంది. हमारे लिए सारा ड्रामा ही మన కోసం అయితే మొత్తం డ్రామా అంతా कल्याणकारी है। కళ్యాణకారి हमारा అయ్యింది, कल्याण మన యొక్క అకళ్యాణం हो नहीं सकता। అవ్వనే అవ్వదు. तो बाप में तो संशय कभी नहीं लाना అయితే चाहिए। తండ్రి మీద అయితే సంశయం అనేది ఎప్పుడూ తీసుకొని రాకూడదు.
माया संशय में ला करके बुलाई देती है। మాయ సంశయంలోకి తీసుకొని వచ్చి మరిపింపజేస్తుంది ఎవరిని? बच्चों को పిల్లలని बाप की याद बुलाई देती తండ్రి है। యొక్క స్మృతిని మరిపింపజేస్తుంది. बाप के ऊपर संशय लाई देती है। తండ్రి మీద సంశయాన్ని తీసుకొని बाबा ने వచ్చేస్తుంది. समझाया బాబా అర్థం చేయించారు, ये आंखें बहुत धोखा देने ఈ वाली। నేత్రాలు చాలా మోసాన్ని చేసేటటువంటివి. अच्छी चीज देखेंगे तो दिल बित बित करेगी कि మంచి వస్తువుని చూసినట్లయితే హృదయం బిత్ మంచి వస్తువుని చూసినట్లయితే మనసులో అనిపిస్తుంది ఏమనంటే ఇది తినాలని. आंखों से देखते हैं तो कोई के ऊपर क्रोध भी आता है। నేత్రాలతో చూసినట్లయితే ఎవరి మీదైనా క్రోధం కూడా వస్తుంది, मारने के लिए కొట్టడం కోసం. आंखें देखेंगी ही नहीं నేత్రాలు చూడకుండా ఉన్నట్లయితే तो मारेंगे कैसे? అప్పుడు ఎలా కొడుతుంది? आंखें उसे ही देखती है, నేత్రాలు ఎవరిని చూస్తాయంటే तभी लोभ मोह आता है। అప్పుడే మోహం లోభం వస్తుంది. तो मुख्य धोखा देने वाली ये आंखें అయితే हैं। ముఖ్యంగా మోసం చేసేటటువంటివి ఈ నేత్రాలు అయ్యాయి. इन आंखों पर पूरी नजर रखनी ఈ है। నేత్రాల మీద పూర్తిగా దృష్టిని పెట్టాలి. आत्मा को ज्ञान मिला हुआ है। ఆత్మకి జ్ఞానం లభించబడింది. तो फिर ये क्रिमिनलपना छूट जाना అప్పుడు चाहिए। ఈ క్రిమినల్ తనం విడిచిపెట్టబడాలి. ऐसे भी नहीं है అలాగా కూడా కాదు कि सूरदास की तरह आंखों को निकाल ही देना है। ఏమనంటే సూరదాసు వలె నేత్రాలని తీసేయాలి అని. क्या ఏంటి? कर्मेंद्रियां धोखा देती है, कोई भी इंद्रियां धोखा देती है। కర్మేంద్రియాలు మోసం చేస్తాయి, ఏవైనా ఇంద్రియాలు మోసాన్ని చేస్తాయి. तो इन इंद्रियों को निकाल देना है या निस्तेज कर देना है। అప్పుడు ఇంద్రియాలని తీసేయాలి, నిస్తేజితం చేసేయాలి. जैसे वो लोग साधु लोग करते ఎలా हैं। అయితే ఆ సాధువులు చేస్తూ ఉంటారో नहीं, కాదు, इंद्रियों को कंट्रोल करना है। ఇంద్రియాలని కంట్రోల్ చెయ్యాలి. इंद्रियों से काम तो लेना है, ఇంద్రియాలతో పని అయితే తీసుకోవాలి, लेकिन కానీ श्रीमत के अनुकूल काम लेना శ్రీమత్ है। అనుకూలంగా పని తీసుకోవాలి. कोई ऐसे भी मस्त हो जाते हैं। కొంతమంది ఇలా కూడా మస్త్ అయిపోతారు, आंखें ही निकाल देते हैं। నేత్రాలే తీసేస్తారు. तुम्हारी एक बात में विजय हो गई మీకు ఒక్క విషయంలో విజయం అయిపోయినట్లయితే तो फिर विहंग मार्ग की सर्विस हो అప్పుడు जाएगी। విహంగ మార్గం యొక్క సర్వీస్ అయిపోతుంది. कौन सी बात ఏ हुई? విషయంలోని? हम्म? गीता का भगवान को గీతా భగవంతుడు ఎవరు? आंखें నేత్రాలు साधारण तन में आए हुए भगवान बाप को नहीं पहचान पाती। సాధారణ తనువులో వచ్చి ఉన్నటువంటి భగవంతుడు తండ్రిని గుర్తించలేకపోతాయి. बार बार संशय निश्चय निश्चय और निश्चय में लाती है। మాటి మాటికి సంశయం, నిశ్చయం, అనిశ్చయంలోకి తీసుకొని వస్తూ ఉంటుంది. और गोरा चिट्ठा तन మరియు తెల్లగా ఉన్నటువంటి తనువు याद आ जाता है। జ్ఞాపకం వచ్చేస్తుంది. उसके लिए बुद्धि में पक्का हो जाता है कि ये गीता का साकार भगवान है। దానికోసం గీతలోని బుద్ధిలోని పక్కాగా వచ్చేస్తుంది వీరు గీతా భగవంతుడని. तो क्या करेंगे? అయితే ఏం आंखों के చేస్తారు? लिए నేత్రాల కోసం आंखें की सुबात की आदि हो गई। నేత్రాలు ఏ విషయానికి అలవాటు పడిపోయాయి? पंप एंड शो की आदि हुई पड़ी है। పాంప్ అండ్ షోకి అలవాటు పడి ఉన్నాయి.
अखबारों में भी तुम डाल सकते हो పేపర్లో కూడా మీరు వేయవచ్చు. कि गीता खंडन होने के कारण ही भारत की इतनी बुरी हालत हो गई है। ఏమనంటే గీత ఖండన అయిపోయిన కారణంగా భారత్ అనేది ఈ దుర్దశలోకి వచ్చేసింది. लेकिन तुम नई दुनिया में जा रहे हो కానీ మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నారు. तो तुमको कितनी खुशी होनी అప్పుడు चाहिए। మీకు ఎంత ఖుషి ఉండాలి. ఓం శాంతి. PCD నంబర్ 618 హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్. ఓం శాంతి.